గూఢాచారి 116, గూఢాచారి 117, గూఢాచారి నెంబర్ 1, గూఢాచారి 1, గూఢాచారి 2, రాజీ, ఏక్తా టైగర్, ఫ్యామిలీ మ్యాన్, స్పెషల్ యాప్స్, పఠాన్, టైగర్ 3, ప్యాంథమ్, అనేక్, వార్ ఇసోంటి స్పై థ్రిల్లర్ సినిమాలన్నీ చూసి నిజంగానే స్పై కావాలనుకున్నట్టున్నది మన హర్యానా ఆణిముత్యం జ్యోతి మల్హోత్రా. ఇండియాకు ఏజెంట్ అయితే ఏముంది, అదే పాకిస్తాన్ ఏజెంట్ అయితే ఏక్తా టైగర్ సినిమాలో కత్రినా కైఫ్ లెక్క నేను కూడా ఫైటింగ్లు చేస్తా అని పెద్ద స్కెచ్ వేసుకొని ఇప్పుడు ఉచ్చులో పడ్డది. ప్రేమలు గుడ్డి అని ఉత్తగానే అనలేదు, ఇందుకే అంటుండొచ్చు. ఇండియాలో పాకిస్తాన్ పేరింటనే పెయ్యి మీద పాములు తేలు వాకినట్టు అవుతుంటది చాలా మందికి. బహిరంగంగా పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉండొచ్చు కానీ అక్కడ మనుషులంతా షెడ్యూలేం కాదని చెప్పేందుకు కూడా వెనక ముందు అవుతుంటారు. అసొంటిది యూట్యూబ్ ఛానల్ నడిపించే జ్యోతి మల్హోత్రా అనేటామె ఏకంగా తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలి పీల్చుకుంటా పాలి దేశం పాకిస్తానోనికి మన దేశం సీక్రెట్లు చెవిలేసిందని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ తెరిచి వ్లాగ్ వీడియోలు చేసుకుంటూ ఉండే జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్లో పనిచేసే రహీం అలియాస్ డానిష్ అనే ఆఫీసర్ తోటి పరిచయం చేసుకున్నదట. ఇక ఆ పరిచయం తోటి ఈమె పాకిస్తాన్కి పనిచేసడం మొదలుపెట్టిందట. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్లో పనిచేసుకుంటా గూఢచర్యం చేసిండని అప్పట్లో మనోళ్ళు మెడలు పట్టి డానిష్ ను పాకిస్తాన్ గెంటేసిరు. అగో అసొంటోన్ తోటి చెట్టాపట్టాలు వేసుకొని తిరుక్కుంటా ఎవరికి అనుమానం రాకుండా ఒక వ్లాగర్ లెక్కనే వీడియోలు తీసుకొని యూట్యూబ్ లో పెట్టుకున్నదట. ఇక పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీసులో అలా జెండా వందనం పండుగ చేస్తే కూడా ఆ సెలబ్రేషన్స్ కు ఈ అమ్మగారిని సపరేట్ గా గెస్ట్ గా పిలిచిరట. నాకు కూడా పాకిస్తాన్ వీసా వస్తే బాగుండు, మీ దేశం చూడాలని ఉన్నదని వీడియోలనే చెప్తది. అట్లా అనుడే ఆలస్యం ఆమె గురుద్వారా దర్శనం పేరుతోటి 2 సార్లు పాకిస్తాన్ కు పోయింది. ఇక ఆమె ఆడికి పోయినప్పుడు తిండి తికానా మొత్తం ఈ హైకమిషన్ ఆఫీసరే చూసుకున్నాడని వీడియోలు కూడా చేసి పెట్టింది. ఆ పాకిస్తాన్ ఆఫీసర్ రహీం పేరును జాట్ రణదావా అని ఫోన్ లో సేవ్ చేసుకున్నదట. అట్లా పాకిస్తాన్ పోయి వచ్చిన కాడ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ అటువంటి యాపులల్లా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐఓలకు మన దేశం గురించి ఏడేడ ఏమున్నాయి, ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయని తీసుకపోయేలా చెవిలేసిందట. ఇవన్నీ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రాసుకోవచ్చారు. అందుకే పాకిస్తాన్ వాళ్ళకు అనుకూలంగా మస్తు వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టిందని చెప్పుకోవచ్చారు. ఈమెనే కాదు, ఈమె తోటి ఇంకో 6గురిని కూడా గూఢచర్యం కేసులో అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. కుండమార్పిడి లెక్క చూడరి. పబ్జీల పరిచయమైన పోరన్ కోసం ఒక ఆమె పొరగాలను పట్టుకుని భర్త నిడిచిపెట్టి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తే ఈమెనేమో ఫంక్షన్ల పరిచయం అయిన పాకిస్తాన్ ఆఫీసర్ కోసం ఏకంగా లైఫ్ నే రిస్క్ చేసుకున్నది. ప్రేమలు గుడ్డి అని ఇందుకే అంటుండొచ్చు.